ప్రజెంట్ ఇప్పుడు మనం బొంగులు జంక్షన్లో ఉన్నాము. బొంగులు జంక్షన్ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటున్నాము. ఆదిబట్లకి సర్వీస్ రోడ్ నుంచి వస్తున్నాము. ఆదిబట్ల సర్వీస్ రోడ్ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే సో ఆదిబట్ల జంక్షన్ నుంచి స్ట్రైట్ వెళ్తే మన ఎగ్జిట్ నెంబర్ 13కి వెళ్తున్నాము. సో రైట్ తీసుకుంటున్నాం. రైట్ తీసుకొని ఆదిబట్లకి ఎంట్రీ అవుతున్నాము. సో ఆదిబట్ల ఎంట్రీకి ఆదిబట్ల మున్సిపాలిటీ బోర్డు కూడా చూడవచ్చు మనం. అది సేమ్ థింగ్ ఆదిబట్లలో ఏ విధంగా డెవలప్మెంట్ అయిందో కూడా లైవ్లో మీరు చూడవచ్చు వీడియోల రూపంలో. ఎస్, దిస్ ఈస్ ద ఆదిబట్ల డెవలప్మెంట్ ఏరియా ప్రజెంట్. సో మీరు రేపు వెళ్ళి చూసినా కూడా యాజ్ ఇట్ ఈస్ వీడియో అండి ఇది, రైట్. సో ఇక్కడ మల్టీప్లెక్స్ కూడా మనకు కన్స్ట్రక్షన్ అవుతుంది. అండ్ నెంబర్ ఆఫ్ బిల్డింగ్స్ ఏది కూడా సో ఇండిపెండెంట్ హౌస్ అనేది లేదు, అన్ని అపార్ట్మెంట్సే. బికాస్ ఇంత డెవలప్మెంట్ అయింది ఇక్కడ టీసీఎస్ దగ్గర. మీరు చూడవచ్చు ఇక్కడ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ టీసీఎస్ కంపెనీ. సో ఎంప్లాయీస్ ఇక్కడనే స్టే చేసి వాళ్ళకి ఉండాల్సిన లీగలిటీ లైక్ లివింగ్కి సంబంధించిన ఏమున్నాయో అన్నీ సో అందుబాటులో ఉంటాయి ఇక్కడ. సో మంచి డెవలప్మెంట్ ఏరియా. మనం చూడొచ్చు గూగుల్లో పెట్టినా కూడా గ్రోత్ కారిడార్ ఎక్కడ ఉంది అంటే సౌత్లో చూపిస్తుంది. సో చూడొచ్చు ఇక్కడ ఆదిబట్ల ఏ విధంగా ఉంది, బిఫోర్ ఆదిబట్ల అండ్ ఆఫ్టర్ ఆదిబట్ల. ఇక్కడ పార్కింగ్ టీసీఎస్ వాళ్ళది, అట్ ద సేమ్ థింగ్ బిల్డింగ్స్, కాలేజెస్. సో అలా ముందుకు వచ్చిన తర్వాత టీ జంక్షన్ వస్తుంది. రైట్ తీసుకుంటే మనకి మళ్ళీ హైదరాబాద్ ఎంట్రీ లైక్ ఇన్నర్ రోడ్కి వస్తుంది. పాలాపూర్ నుంచి బడపేట అట్లా ఆ విధంగా రోడ్డు. సో పక్కనే చూసుకుంటే మనకు ఏరోస్పేస్, టాటా ఏరోస్పేస్ అనేది సో బోర్డు కూడా చూడవచ్చు. సో ఇక్కడ హెలికాప్టర్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ సో రెడీ అవుతాయి. సో ఇది ఒక 100 acresలో ఉంది. సో ఇక్కడ నుంచి మనకి మాస్టర్ ప్లాన్ ఉంది 120 feet రోడ్, అలా మనకు శ్రీశైలం హైవేకి కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ కూడా ఇండస్ట్రియల్ పార్క్ అనేది ఏ విధంగా ఉందో కూడా చూడవచ్చు నాదర్గుల్ దగ్గర. సో మీకు నేమ్ కూడా కనిపిస్తుంది. అలా యూటర్న్ తీసుకున్నాము అంటే మనకు మళ్ళీ ఆదిబట్లకి ఎంట్రీ అవుతాము. సో ఆదిబట్లలో మనం ప్రజెంట్ ఇప్పుడు ఉన్నాము. ఆదిబట్లలో చూడవచ్చు. సో లోకల్ బస్ ఆల్రెడీ ఇక్కడ వరకు వస్తుంది మనకి. సో అలాగే దాని బ్యాక్ సైడ్లో మనకు ఆదిబట్ల మున్సిపాలిటీ ఆఫీస్ కూడా చూడవచ్చు బోర్డు. ఎస్, సో ఈ విధంగా మనము అలా ముందుకు వస్తే ఓఆర్ఆర్కి వస్తాము. ఓఆర్ఆర్ నుంచి మనము అదే విధంగా ఎగ్జిట్ నెంబర్ 13కి వచ్చాము. ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి ఓఆర్ఆర్ అవుట్ సైడ్ వెళ్తున్నాము. సో ఓఆర్ఆర్ అవుట్ సైడ్లో ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుందో ఒకసారి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. సో ఓఆర్ఆర్ అలాగే వచ్చేసి ఇండస్ట్రియల్ పార్క్ ఉంది. ఆ ఇండస్ట్రియల్ పార్క్ నుంచి అలా ముందుకు వచ్చాము అంటే మనం కలెక్టరేట్ ఆఫీస్కి వస్తున్నాము. అక్కడ నుంచి ఒక 2 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. సో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనకు ఫాక్స్కాన్ ఆల్రెడీ వ్యూస్ కనిపిస్తున్నాయి. సో ఇది ఆల్రెడీ గవర్నమెంట్ ఈ విధంగా లైక్ డెవలప్మెంట్ చేస్తూ చూడవచ్చు, సెంట్రల్ గవర్నమెంట్. ద సేమ్ థింగ్ ఇక్కడ మనకు ఐఫోన్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ ఇక్కడ డెవలప్మెంట్ అవుతున్నాయి. అండ్ దాని ఆపోజిట్ చూసుకుంటే కేన్స్ ఉంది. కేన్స్లో సెమీ కండక్టర్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. దీంట్లో ఎంప్లాయీస్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అండ్ కంపెనీ కూడా ఎస్టాబ్లిష్డ్ అయిపోయింది. దెన్ నెక్స్ట్ కొంచెం ఫార్వర్డ్ తీసుకుంటే కలెక్టరేట్ ఆఫీస్, రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ కూడా మనం లైవ్లో చూడవచ్చు. సో దెన్ ఇప్పుడు మనం శ్రీశైలం హైవేకి వచ్చాము. ఇక్కడ ఎలక్ట్రానిక్ సిటీ 1200 acresలో ఆల్రెడీ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఆల్రెడీ వర్క్ అవుతున్నాయి దాంట్లో. సో దీంట్లో మనం లీగల్గా చూడవచ్చు ఎన్ని కంపెనీస్ ఉన్నాయి ఏందనేది కూడా బోర్డు కూడా మనం ఇవ్వడం జరిగింది. సో ఈ డిస్ప్లేలో మీ కంపెనీ నేమ్స్ కూడా చూడవచ్చు. అదే సేమ్ థింగ్ సో లైవ్గా ఏదైనా కంపెనీ చూడాలి అనుకుంటే మనం చూడవచ్చు. కొంచెం ఫార్వర్డ్ వెళ్ళిన తర్వాత సో ఎంప్లాయీస్ ఆల్రెడీ అక్కడ ఇంటర్వ్యూస్కి రావడము, బయటికి లైక్ వాళ్ళకి ఫ్రీ టైం బయటికి రావడము, సో ఎంప్లాయీస్ కూడా చూడవచ్చు మనం. సో ఆ విధంగా ఇప్పుడు ఇక్కడ రేడియంట్ అనే కంపెనీ ఇక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు. సో ఆ బోర్డు డిస్ప్లే చూడవచ్చు. సో ఇదండి రేడియంట్కి సంబంధించిన కంపెనీ. సో అప్లికేషన్స్ ఎలక్ట్రానిక్ సంబంధించినవి ఇక్కడ వర్క్ అవుతుంటాయి. అట్ ద సేమ్ థింగ్ మనం అలాగే శ్రీశైలంకి వెళ్ళామనుకుంటే సో ఆ బిట్వీన్లో ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి మనకు విజయ డైరీ ఆల్రెడీ ఇక్కడ కంపెనీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అండ్ వర్క్ కూడా అవుతుంది ట్రాన్స్పోర్ట్ పరంగా. అట్ ద సేమ్ థింగ్ దాని ఫార్వర్డ్ వెళ్ళామంటే అగాఖాన్ అకాడమీ, అలాగే చూసుకుంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండ్ ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ ఏదైతే అనౌన్స్ చేసిందో అది కూడా ఫ్యూచర్ సిటీ కూడా అదే మనకి శ్రీశైలం హైవే నుంచి మనకు కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ చూసుకుంటే